సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కుమారుడు శ్రీతేజ్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. అల్లు అర్జున్, పుష్ప టీం కలిసి శ్రీతేజ్కు అత్యున్నతమైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని పుష్ప 2 టీం చేయని ప్రయత్నం అంటూ లేదట. తాజాగా సింగపూర్ నుంచి ఓ స్పెషల్ ఇంజెక్షన్ తెప్పించారట. ఇక శ్రీతేజ్ ఆరోగ్యం, హెల్త్ అప్డేట్స్ గురించి అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నాడట. సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్కు అప్పటికప్పుడు పోలీసులు సిపిఆర్ చేశారు. వెనువెంటనే హాస్పిటల్కు తరలించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ టీం, పుష్ప 2 టీం చనిపోయిన రేవతి, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. శ్రీతేజ్ ట్రీట్మెంట్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నారు. అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు 25 లక్షల రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో బన్నీని చిక్కడపల్లి పోలీసులు గత శుక్రవారం అరెస్ట్ చేసి హై డ్రామా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు సాయంత్రం హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ను ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. కానీ శుక్రవారం అంతా కూడా బన్నీ చంచల్గూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. శనివారం ఆయన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీతేజ్ హెల్త్ గురించి అటు అల్లు అర్జున్, ఇటు నిర్మాతలు రవిశంకర్, నవీన్ నిర్నేని, దర్శకుడు సుకుమార్తో పాటు పుష్ప 2 టీం అంతా అప్డేట్లు తెలుసుకుంటూనే ఉంటున్నారట. కావలసిన వైద్య సదుపాయాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నారట. శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు హీరో అల్లు అర్జున్తో పాటు మైత్రి మూవీస్ నిర్మాతలు చూసుకుంటున్నారట. మరి ఆ బాలుడు త్వరగా కోలుకుని బయటకు వస్తే అల్లు అర్జున్, పుష్ప 2 టీంతో పాటు ప్రజలంతా సంతోషిస్తారు.